మిడ్ రేంజ్ మొబైల్ వర్సెస్ ఫ్లాగ్షిప్ మొబైల్ ఏది బెస్ట్ అంటారు? నిజంగా ఈ రోజుల్లో ₹1,00,000 పెట్టి ఫ్లాగ్షిప్ మొబైల్ కొనడం అంత అవసరం అంటారు నిజంగా? ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఈ రోజుల్లో వచ్చే మిడ్ రేంజ్ మొబైల్స్ ఏదైతే ఉన్నాయో అది అన్ని విషయాల్లో కూడా ఫ్లాగ్షిప్ మొబైల్ని ఆల్మోస్ట్ టచ్ చేస్తుంది. అంతేకాకుండా ఇది మోర్ వాల్యూ ఫర్ మనీ అని కూడా చెప్పుకోవచ్చు ఫ్లాగ్షిప్ మొబైల్తో కంపేర్ చేస్తే. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వివో నుంచి వివో X200 FE ఒకటి, అలాగే ఒప్పో నుంచి రెనో 14 Pro ఒకటి. ఈ రెండింటిలోని కూడా మంచి బ్యాటరీ ఉంటుంది, మంచి కెమెరాస్ ఉంటాయి, మంచి ప్రాసెసర్లు కూడా ఉంటాయి. అయితే ఇందులో రెనో 14 Pro వచ్చేసరికి కొంచెం అప్పర్ మిడ్ రేంజ్ ప్రాసెసర్ అనుకోవచ్చు, కానీ వివో X200 FE వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ అది. ఒకవేళ మనం గేమ్స్ ఆడుకోవాలనుకున్నది ఈ రెండు మొబైల్స్లో కూడా ఒక హై సెట్టింగ్స్ పెట్టుకుని రెండింటిలోని కూడా BGMI లాంటి గేమ్స్ని ఖచ్చితంగా ఆడుకోవచ్చు ఎట్లాంటి ల్యాగ్ ఇష్యూస్ లేకుండా. నేను ఎందుకంటే మిడ్ రేంజ్ మొబైల్స్ మోర్ వాల్యూ ఫర్ మనీ అని చెప్తున్నానంటే ఇది ఒక పాయింటే కాదు, యాక్చువల్గా ఎవరైతే స్ట్రీమింగ్ చేస్తారో వాళ్ళకి మాత్రం ఫ్లాగ్షిప్ మొబైల్స్ అంత అవసరం ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేనైతే జనరల్గా గేమ్స్ ఆడుకునే వాళ్ళకైతే ఈ మిడ్ రేంజ్ మొబైల్స్ అయితే ఎనఫ్ అని చెప్పుకోవచ్చు యాక్చువల్గా చెప్పాలంటే. ఇది నా ఒపీనియన్ మిడ్ రేంజ్ అండ్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ మీద. మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ టాపిక్ మీద. ఈ కంటెంట్ నచ్చితే కనుక ఖచ్చితంగా ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం.